కిడ్నీ స్టోన్స్ కి ట్రీట్మెంట్ ఎలాగా అనేది. సో ట్రీట్మెంట్ అనేది మెయిన్ గా డిపెండింగ్ ఆన్ ది సైజ్ అండి. సైజ్ ని బట్టే మనకి స్టోన్ ట్రీట్మెంట్ ఉంటుంది. సుమారుగా ఏంటంటే కిడ్నీలో 5-6 mm వరకు మనకి యూజువల్ గా ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు. అవి ఏంటంటే న్యాచురల్ గానే మనకి వాటర్ ఎక్కువ తాగితే ఫాస్ట్ లో జారి పడిపోతుంటాయి. మెడికల్ ఎక్స్పెల్సివ్ థెరపీ అంటాం. అంటే ఆ రాయి 5 mm 6 mm ఉన్నట్లని జారిపోవడానికి మందులు ఉంటాయండి. ఈ స్టోన్ మరి కిడ్నీలో పెద్ద రాయి ఉంది 2 cm ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం సర్జికల్ గా ఆప్షన్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ గా మనకి లేజర్ సర్జరీ అనేది వచ్చింది. RIRS అంటాం. అంటే పాస్కి వెళ్లే దారిలోంచి మనం కిడ్నీ లోపలికి వెళ్ళి స్టోన్ ని ఇసుక రేణుల్లాగా పొడి పొడిగా చేసేసి మనం హోల్ అవాయిడ్ చేస్తాం అనమాట. సో దాని మూలంగా ఏంటంటే రికవరీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో కిడ్నీలో ఉండే స్టోన్స్ కి మనం ఇంతకు ముందు ఏంటంటే మరీ పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే PCNL అలా చేసేవాళ్ళం. అంటే కిడ్నీ హోల్ చేసి తీయడం. సో తర్వాత ముఖ్యమైనది ఏంటంటే చాలా మందికి రికరెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో కొంతమందికి ఏంటంటే సంవత్సరంలోనే 2-3 సార్లు స్టోన్స్ వస్తూ ఉంటాయి. రికరెంట్ స్టోన్ ఫార్మర్స్ అంటారు వాళ్ళని. సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా వాటర్ సరిపోకపోయినప్పుడు ఏంటంటే pH పెరిగిపోతా ఉంటుంది. సో దానికోసం ఏంటంటే మనం వాటర్ బాగా ఎక్కువ తాగాలి. కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని తెలిసినప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్ ఇలాంటి వాటిలో ఏంటంటే నీళ్లు బాగా ఎక్కువ తాగాలి. దాంతో పాటు కొద్దిగా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం, షుగర్ ని కంట్రోల్లో ఉంచుకోవడం, pH పెరగకుండా అంటే యూరిన్ లో ఎసిడిటీ పెరగకుండా ఆల్కలైజింగ్ సిరప్స్ అని ఉంటాయి. సో అవి రొటీన్ గా మనకి సమ్మర్ వచ్చినప్పుడు వాడుకోవడం, ఈ డయాబెటీస్ ఇలాంటివి కంట్రోల్లో ఉంచుకుంటే కిడ్నీ స్టోన్స్ చాలా వరకు మనం నివారించవచ్చు.